అదర్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మల్టీ టాస్కింగ్ని జాబ్స్ అనేవి పడ్డాయి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. నమస్కారం. ఎస్ఎస్సి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వినండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్కి. అలా చేసుకోవడం ద్వారా స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ఇంకా స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఆల్ బటన్పై క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలామంది ఎస్ఎస్సి జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ కూడా పడింది. 10th ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళందరూ దానికి అప్లై చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు దానికి అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఎస్ఎస్సికి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుంది. ముందుగా ఎస్ఎస్సి అంటే ఏంటి, సో దీని గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఎస్ఎస్సిలో ఏ విధమైన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, ఎస్ఎస్సిలో విడివిడిగా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఒక్కొక్క జాబ్ ప్రొఫైల్, అంటే ఎస్ఎస్సిలో ఎలాంటి జాబ్స్ అనేవి ఉంటాయి, ఏ ఎగ్జామ్కి ఏ జాబ్స్ అనేవి వస్తాయి, జాబ్ ప్రొఫైల్స్, తర్వాత వాటి వర్క్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఎవరైతే ఆ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి పనులు ఉంటాయి డే టు డే బేసిస్ మీద, దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఏంటి, వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి. సో చాలామందికి ఉన్న క్వశ్చన్ ఇది. ఎలా అంటే ఎవరైనా జాబ్ అప్లై చేస్తారు, చిన్న జాబ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి వెళ్తారు, తర్వాత ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అంటే ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇయర్లీ బేసిస్ ఉంటుందా, శాలరీ ఎప్పుడు హైక్ అవుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇస్తాం. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో చాలామంది కష్టపడేది దీని దగ్గరే అనమాట. ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయా, ఎలా చూడాలి, సో వీటిని అన్నిటిని నేను స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ అనేది ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మినిస్ట్రీలో వచ్చే రిక్వైర్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీలో వచ్చే రిక్వైర్మెంట్ని ఎస్ఎస్సికి ఇస్తారనమాట. సో వాళ్ళు ఆ వేకెన్సీస్ని బట్టి ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేసి వీళ్ళని హైర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎస్ఎస్సి అనేది డిఓపిటి కింద వర్క్ చేస్తుందన్నమాట. డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఇది గవర్నమెంట్ది. సో దాని కింద ఎస్ఎస్సి పనిచేస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసి ఈ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఇది ఎస్ఎస్సి వర్క్, ఎస్ఎస్సి ఆర్గనైజేషన్ చేసే మొత్తం వర్క్ అనమాట. సో మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎస్ఎస్సి అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామ్స్ అనేవి లెవెల్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ క్యాండిడేట్స్ అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి డిఫరెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలా ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్. ఎస్ఎస్సి సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, డిగ్రీ హోల్డర్ అనమాట. ఎవరైనా డిగ్రీ బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ కానీ చేసి ఉంటారు కదా, ఆ డిగ్రీ హోల్డర్స్ అందరూ దీనికి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వేరియస్ మినిస్ట్రీస్ ఎవరైతే ఆ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తారో ఆ లెవెల్ జాబ్స్ అనేవి వాళ్ళకి వస్తాయన్నమాట. దీనికి శాలరీ ఎలా ఉంటుంది అంటే, సో బేసిక్ పే వచ్చేసి 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అది 2,50,000 వరకు రావచ్చు. సో సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ కూడా ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వేకెన్సీస్ మనకు పడతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది డేట్స్ ఇచ్చేస్తారు. ఇంకొకటి ఎస్ఎస్సికి క్యాలెండర్ కూడా ఉంటుంది. అంటే ఈ టైంలో ఎగ్జామ్స్ పడతాయి, ఈ టైంలో వేకెన్సీస్ వస్తాయని క్యాలెండర్ కూడా మెయింటైన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ అనమాట. ఎస్ఎస్సి జేఈ అంటారు. చాలామంది ఎగ్జామ్కి అప్లై చేస్తూ ఉంటారు. ఈ జాబ్స్ వచ్చేసి గ్రూప్ బి కిందికి వస్తాయన్నమాట. నాన్ గెజిటెడ్ జాబ్స్ లెవెల్ 6 అనమాట. ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందికే వస్తాయి. వీటి పే స్కేల్ ఎలా ఉంటుందంటే, బేసిక్ పేనే వీళ్ళకి 35,400 ఉంటుంది. 35,400 నుంచి 1,12,400 అంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనమాట. సో కానిస్టేబుల్ జాబ్స్ మీకు తెలిసిందే, ఇవి వేరియస్ మినిస్ట్రీస్లో పడుతూ ఉంటాయి. డిఫెన్స్ ఇంకా పోలీస్ దాంట్లో ప్రతి జాబ్స్ పడుతూనే ఉంటాయి. బిఎస్ఎఫ్ జాబ్స్ ఉంటాయి, సిఆర్పిఎఫ్ ఉంటుంది. సో ఈ జాబ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి వీటికి శాలరీ వచ్చేసి ఎలా ఉంటుందంటే 21,700 నుంచి 69,100 అంటే 21,700 నుంచి
69,100 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో మల్టీ టాస్కింగ్ అంటే పేరులోనే ఉంది, వీళ్ళు మల్టీ టాస్క్ అనేది చేస్తారు, వీళ్ళ వర్క్స్ కూడా అలానే ఉంటాయి, చాలా వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతిదానికి టెక్నికల్ స్కిల్ అనేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మాట్లాడుకున్నాం మనం జేఈ అని, జూనియర్ ఇంజనీర్. సో వాళ్ళు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్కి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు, అందుకే చాలామంది మల్టీ టాస్కింగ్ జాబ్స్కి అప్లై చేస్తారు. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్, ఈ మల్టీ టాస్కింగ్ జాబ్స్ అనేవి ఇప్పుడే పడ్డాయి ఫ్రెష్గా January 5th, 2021లో. సో ఎవరైతే ఈ మల్టీ టాస్కింగ్ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు వెంటనే అప్లై చేయొచ్చు. సో వీళ్ళకి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 5,200 నుంచి 22,000 వరకు ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ జాబ్స్ అని చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది ఓపెన్ చేసి వాటికి అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో పోలీస్ జాబ్స్ అనేవి మీకు తెలిసిందే, చాలామంది బాగా అప్లై చేస్తుంటారు పోలీస్ జాబ్స్కి. సో ఎస్ఐ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్, ఇవన్నీ వీటి కిందకి వస్తాయి అన్నమాట. సో దీంట్లో శాలరీ ఎలా ఉంటుంది అంటే 35,400 నుంచి ఉంటుంది, 47 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ C&D. సో ఈ ఎగ్జామ్ కూడా ఏదైతే స్టెనోగ్రాఫర్కి పెడతారో అది ఆల్ ఓవర్ ఇండియానే జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వస్తుంది. వేరియస్ వేకెన్సీస్ ఏవైతే పడతాయో అవి పడిన వెంటనే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శాలరీ వచ్చేసి దీనికి 5,200 నుంచి 34,800 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్క జాబ్ గురించి, జాబ్ ప్రొఫైల్స్ గురించి తెలుసుకుందాం. అంటే వాళ్ళకి జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం పని చేస్తారు, తర్వాత వాళ్ళకి గ్రోత్ అనేది ఉంటుందా, ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి, శాలరీ ఎంత వస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి CHSL అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి CHSLలో లోవర్ డివిజన్ క్లర్క్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే శాలరీ స్లిప్స్ ఉంటాయి కదా, ఒక ఎంప్లాయీ ఎక్కడైనా పని చేస్తే వాళ్ళకి శాలరీ స్లిప్స్ అనేవి ఇస్తారు. శాలరీ క్రెడిట్ అయిన తర్వాత మీకు ఈ శాలరీ క్రెడిట్ అయిందని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు. సో ఆ స్లిప్స్ మనం బేసిక్గా యూజ్ చేసేది లోన్స్ అవి అప్లై చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఆ శాలరీ స్లిప్స్ ఈ డివిజన్ క్లర్క్లో ఎవరైతే వర్క్ చేస్తారో, లోవర్ డివిజన్ క్లర్క్లో, వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళ వర్కే అదనమాట. సో సెకండ్లీ వీళ్ళకి ఎలాంటి వర్క్స్ ఉంటాయంటే అఫీషియల్ నోటీసులు ఏవైనా వస్తాయి కదా, అంటే హైయర్ అథారిటీస్ నుంచి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు ఈ నోటీస్ వచ్చింది, అప్పుడు ఆ నోటీస్ వచ్చిందని చెప్పి మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఆ నోటీసులు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళే చూసుకుంటారు అనమాట. అంటే ఆ నోటీస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు కరెక్ట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి, సో వీళ్ళ వర్క్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్. అంటే ఇప్పుడు ఏవైతే రికార్డ్స్ వస్తాయో, ఎప్పుడు టైం టు టైం ఏమైతే జరుగుతుంటాయో ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉండాలి కదా, సో వీటి పని కూడా వీళ్ళే చూస్తారనమాట. దాని తర్వాత డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్. అంటే ఏవైతే వర్క్స్ జరిగాయో దానికి సంబంధించిన ప్రతి దానికి ఒక డాక్యుమెంట్ అనేది ఉంటుంది, అంటే హార్డ్ కాపీ ఇంకా సాఫ్ట్ కాపీ. సో ఈ డాక్యుమెంట్స్ని ఇప్పుడు సాఫ్ట్ కాపీ లాగా, హార్డ్ కాపీ లాగా వీళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే దానికి రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి వీళ్ళు. సో ఈ లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో, సో వాళ్ళకి 5 years అనేది ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి అప్పర్ డివిజన్కి వెళ్ళగలుగుతారు అనమాట. సో ఆ ఎగ్జామ్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ ఎగ్జామ్ అనమాట. ఒకవేళ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వగలిగితే సో వాళ్ళు అప్పర్ డివిజన్కి వెళ్ళొచ్చు అనమాట. అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ అంటారు, డివిజన్ క్లర్క్ కూడా ఉంటారు, సెలక్షన్ ఆఫీసర్ కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే శాలరీ అనేది LDCకి అంటే లోవర్ డివిజన్ క్లర్క్కి అప్రాక్సిమేట్గా 23,000 అనేది ఉంటుంది మంత్లీ. సో వీళ్ళకి శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుందంటే ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి శాలరీ అనేది ఒక సర్టెన్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది. CHSLలో నెక్స్ట్ వచ్చేసి SA లేదా PA అంటే పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అంటారు. సో వీళ్ళ వర్క్ ఏముంటుంది అంటే, సో వీళ్ళు బేసిక్గా కస్టమర్ క్వైరీస్, అంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఏదైనా క్వశ్చన్స్ అడిగారనుకోండి, వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి అక్కడ ఏం వర్క్ ఎలా జరుగుతుందని తెలుసు కదా, ఏమైనా క్వైరీస్ అనేవి ఉంటే వాటిని హ్యాండిల్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి ఏవైతే డైలీ టాస్క్స్ ఉంటాయో ఆ టాస్క్స్ అన్నిటిని వీళ్ళు మానిటర్ చేయాలన్నమాట. అంటే ఇది అవుతుందా లేదా, సో దీంట్లో ఏం చేంజ్ చేయాలి, ఇలాంటి వర్క్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి డేటా అనేది ప్రతిదీ రికార్డ్ చేయాలి. అంటే ఇక్కడ ఏవైతే టాస్క్ చేశారు లేదా క్వైరీస్ వచ్చాయి, సో వీటిని అన్నిటిని రికార్డ్ చేసి అవి మెయింటైన్ చేయాలన్నమాట ఆ డేటాని. సో వీళ్ళకి ప్రమోషన్ అనేది ఎలా వస్తుంది అంటే 2 ways ఉన్నాయన్నమాట. ఒకటి ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రమోషన్ వస్తుంది, 2 ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రమోషన్ వస్తుంది. ఆ ఎగ్జామ్ ఏంటి అంటే పోస్ట్ మాస్టర్ గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సో అది రాయాల్సి ఉంటుంది, కానీ ఆ ఎగ్జామ్ రాయాలన్నా కనీసం 5 years అనేది
ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే వీళ్ళు ఏదైతే జాయిన్ అయ్యారో పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ లాగా, సో వీళ్ళు 5 years కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్ రాయగలరు. లేదా ఈ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా 10 years వీళ్ళు కంప్లీట్ చేయగలిగితే ఈ జాబ్లో డైరెక్ట్గా ఎంఏసిపి జాబ్కి అనేది వీళ్ళు వెళ్ళగలరు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా. సో ఈ ఎక్స్పీరియన్స్తో లేదా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే వీళ్ళు టాప్ పోస్ట్కి అనేది వెళ్ళొచ్చు. అంటే లైక్ చీఫ్ పోస్ట్ మ్యాన్ లాగా రిపీట్. సో వీళ్ళు ఈ ఎక్స్పీరియన్స్తో లేదా వీళ్ళు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలిగితే వీళ్ళు డైరెక్ట్గా చీఫ్ పోస్ట్ మాస్టర్లుగా వెళ్ళొచ్చు. అది గ్రేడ్ 1 కిందికి వెళ్తుంది అనమాట. సో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్స్కి శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి? సో వీళ్ళకి డైరెక్ట్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 32,000 దాకా వస్తుంది మంత్కి. సో నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మీకు తెలిసిందే, డేటా ఫిల్ చేస్తూ డేటా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది చాలా. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళ వర్క్ ఏముంటుంది అంటే టైపింగ్ చేయడం. సో దీనికి వీళ్ళకి ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ అనేది చాలా బాగా వచ్చిండాలి. అంటే వీళ్ళకి డేటాస్ అనేవి ఇచ్చేస్తారు, ఈ డాక్యుమెంట్ అనేది వాళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది కదా. సో వాళ్ళకి టైపింగ్ స్పీడ్ అనేది ఫుల్గా ఉంటే ఈ జాబ్ ఈజీ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి వీళ్ళకి ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ అనేది బాగా వచ్చి ఉండాలి. సో థర్డ్ వచ్చేసి వీళ్ళు రిపోర్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఆఫీసర్స్ కోసం. అంటే మనం ప్రతి దాంట్లో మనకి గైడ్లైన్స్ అని, తర్వాత రిపోర్ట్స్ అని ప్రతిదీ ఇస్తుంటారు కదా. సో ఆ రిపోర్ట్స్ అన్ని వీళ్ళు చేయాల్సి ఉంటుంది. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేవాళ్ళు ప్రమోషన్స్ కోసం వేరే ఎస్ఎస్సి అంటే పెద్ద ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళకి శాలరీ వచ్చేసి మంత్లీ 33,000 వస్తుంది అనమాట, 33,000 హ్యాండ్కి. సో నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్లో కోర్ట్ క్లర్క్ అనమాట. సో వీళ్ళ జాబ్ అనేది ఎలా ఉంటుందంటే కోర్టులో ఏవైతే రికార్డ్స్ అవి ఇవి ఉంటాయి కదా వాటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి అక్కడ లైసెన్స్, పర్మిట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటికి సంబంధించిన వర్క్ అనేది వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి మీటింగ్ అజెండాస్ అనమాట. సో ఏవైతే మీటింగ్స్ జరుగుతాయో అవి ఎందుకు జరుగుతున్నాయి, సో దాని అవుట్కమ్ ఏంటి అనేవి వీళ్ళు చూడాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వీళ్ళు కోర్ట్ క్లర్క్ నుంచి అసిస్టెంట్ క్లర్క్ కావచ్చు, బెంచ్ క్లర్క్ కావచ్చు, నెక్స్ట్ హెడ్ క్లర్క్ కూడా కావచ్చు. సో వీళ్ళకి ప్రెజెంట్ శాలరీ వచ్చేసి 20,000 వస్తుంది అనమాట, నెలకి 20,000. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సిపిఓ అంటే మీకు తెలిసిందే. సో దీంట్లో ఏ విధమైన జాబ్స్ ఉంటాయంటే బేసిక్గా దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉంటాయి, ఎస్ఐ జాబ్స్ అనమాట. ఇంకోటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి మీకు తెలిసిందే, సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో అది కూడా వీళ్ళు ఎస్ఐ అయితే వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏంటి అంటే బార్డర్లో ఉన్న ఎక్కడ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, అక్కడ సెక్యూరిటీ అనేది టైట్గా ఉండాలి. సో అక్కడ ఏ క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినా వీళ్ళు వెంటనే ఆపేయాలి. సో ఇలాంటి వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట వీళ్ళకి. అక్కడ ఏవైనా ఎలక్షన్స్ అలాంటివి జరిగితే వాటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అయితే వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. సేమ్ సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్లో ఎంత ఉందో అంతే శాలరీ ఉంటుంది. ఇది కూడా లెవెల్ 6 కిందకే వస్తుంది. కానీ ఇక్కడ గ్రూప్ సి కిందకి వస్తుంది, నాన్ గెజిటెడ్. అక్కడైతే గ్రూప్ బి కిందకి వస్తుంది, ఇక్కడ గ్రూప్ సి కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో సిఐఎస్ఎఫ్లో వీళ్ళ పే స్కేల్ వచ్చేసి లెవెల్స్ 5 కిందకి కన్సిడర్ చేస్తారు. 29,200 నుంచి 92,300 వరకు, 29,200 నుంచి 92,300 వరకు గ్రూప్ సి కిందకి వస్తారు. వీళ్ళు కూడా నాన్ గెజిటెడ్ అనమాట. ఎస్ఎస్సి సిపిఓ కెరీర్ గ్రోత్. సో వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో వీళ్ళ డిపార్ట్మెంట్ లోపలనే ఒక ఎగ్జామ్ అనేది జరుగుతుంది, దాన్ని బట్టి వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ప్రమోషన్ ఇవ్వచ్చు అనమాట. సో ఇలా 2 విధాలుగా జరుగుతాయి. మీరు ఒకసారి చూసినట్టయితే ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ కన్నా పైన ఉండేది ఇన్స్పెక్టర్ అనమాట. ఇన్స్పెక్టర్ కన్నా పైన ఉండేది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్నా ఇంకా హై వచ్చేసి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, తర్వాత అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దాని తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ. సో కానిస్టేబుల్ జాబ్స్ అనమాట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్స్ అనేవి వస్తాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో జాబ్స్ ఉంటాయి. సో అలా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి కానిస్టేబుల్ రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి. ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళని హైర్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి జీడీ
కానిస్టేబుల్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటి శాలరీ అనేది కొంచెం బేసిక్ కన్నా కొంచెం హైగానే ఉంటుంది. అలాగే వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా హైగానే ఉంటాయి. సో వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఒకసారి మనం చూసినట్టయితే వాళ్ళ గార్డ్స్ లేదా ఎస్కాట్ చేయడానికి, ఎస్కాట్ అంటే ఎవరైనా విఐపి కానీ ఎవరైనా ఉన్నప్పుడు లేదా హైయర్ అథారిటీస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎస్కాట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి డేంజర్ జరగకుండా వీళ్ళు వాళ్ళతో వెళ్ళాల్సి ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ లేని పక్షాన వీళ్ళు అక్కడ వాళ్ళ జాబ్ తీసుకొని వాళ్ళ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ టాస్క్ ఏవైతే ఉన్నాయో డేలో చేయాల్సినవి వాళ్ళ డ్యూటీస్ వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వీళ్ళు ప్రమోట్ అయ్యి సీనియర్ హెడ్ కానిస్టేబుల్ అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్ ఛార్జ్ వీళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి? సో కానిస్టేబుల్ నుంచి సీనియర్ కానిస్టేబుల్ అవుతారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ అవుతారు, దాని తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, తర్వాత ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. సో వీళ్ళ గ్రోత్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి శాలరీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? సో చాలామందికి ఈ శాలరీ స్ట్రక్చర్ అనేది తెలీదు. సో ఈ శాలరీ స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే వీళ్ళ అర్నింగ్స్ అనేది బేసిక్ శాలరీలో 21,700 ఉంటుంది. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 1,224 దాకా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ అలవెన్స్ కూడా ఉంటుంది 2,538. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ కూడా ఉంటుంది 434. సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి వీళ్ళవి 25,896. నెట్ అర్నింగ్స్ అంటే వీళ్ళకి చేతికి వచ్చేది ఎంత అంటే 23,527. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ అనమాట. ఈ ఎగ్జామ్ని చాలామంది అప్లై చేస్తారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే శాలరీ. సో దీంట్లో శాలరీ అనేది బాగా ఎక్కువ ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది దీనికి అప్లై చేయడం జరుగుతుంది అండ్ చాలామంది సెలెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది ప్రతి ఇయర్ అనేది ఎగ్జామ్ పడుతుంది. సో ఇది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్ లాగా చాలామంది తీసుకుంటారు. సో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసింటే దీనికి అప్లై చేయండి ఖచ్చితంగా. సో వీళ్ళు జూనియర్ ఇంజనీర్ లాగా ఇక్కడ జాబ్ అనేది చేయడం జరుగుతుంది. సో బేసిక్గా వీళ్ళకి 3 టెక్నికల్ థింగ్స్ అనేవి ఉంటాయి, 3 టెక్నికల్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి: ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జూనియర్ ఇంజనీర్ లాగా వెళ్తారనమాట. సో వీళ్ళకి వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి డే టు డే బేసిస్ మీద అంటే సూపర్విజన్ ఆఫ్ వర్క్ అంటే సూపర్వైజింగ్ చేయాలన్నమాట. దాని తర్వాత ప్లానింగ్ చేయాలి, అకౌంటింగ్ చేయాలి, స్కీమ్ ఎగ్జిక్యూషన్ చేయాలి, అసిస్టింగ్ సూపర్వైజర్స్ చేయాలి. సో టెక్నికల్ స్కిల్స్ వీళ్ళకి ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఎక్విప్మెంట్ని మెయింటైన్ చేయాలి. సో డిజైన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ రాయాలి, తర్వాత అనలైజ్ చేయాలి. సో వీళ్ళ వర్క్స్ అన్నీ డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళ ప్రమోషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? జూనియర్ ఇంజనీర్కి ప్రమోషన్స్ అనేవి ఎలా జరుగుతాయి? గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో వీళ్ళు ఆ ఎగ్జామ్కి రాసి ప్రమోట్ కావచ్చు, దాంట్లో పాస్ అయ్యి. సో వీళ్ళు జూనియర్ ఇంజనీర్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ అవుతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతారనమాట. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రమోట్ అవ్వగలిగితే వాళ్ళు సీనియర్ సెలక్షన్ ఇంజనీర్ లేదా సెలక్షన్ ఇంజనీర్ అవుతారనమాట. సో వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. స్టార్టింగ్ శాలరీనే 35,400 అంటే దానికోసమే చాలామంది అప్లై చేస్తారనమాట. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మీకు చెప్పాను, దీంట్లో చాలా వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఆపరేటర్ వర్క్స్ ఉంటాయి, ఆపరేటర్ పోస్టులు అనేవి ఉంటాయి, ప్యూన్ పోస్టులు అనేవి ఉంటాయి, నెక్స్ట్ గేట్ కీపర్ పోస్టులు, వాచ్మ్యాన్ పోస్టులు, జూనియర్ ఆపరేటర్ పోస్టులు, గార్డియన్ పోస్టులు, ఇలా చాలా పోస్టులు అనేవి దీంట్లో ఉంటాయి అన్నమాట. సో వీళ్ళ వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ద సెక్షన్. సో ఏవైతే రికార్డ్స్ ఉంటాయో వాటి హార్డ్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటిని వీళ్ళు ఒక చోట స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ క్లీన్లీనెస్ అండ్ అప్కీప్ ఆఫ్ సెలక్షన్ యూనిట్. సో వీళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు వర్కింగ్ స్పేస్ ఉంటుంది కదా, వాటిని వీళ్ళే చూసుకొని క్లీన్గా పెట్టాలన్నమాట. సో పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో పేపర్ ఫైల్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిని క్యారీ చేయడము, ఎక్కడైతే అవసరమైతే అక్కడ ఇవ్వడం, ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఫోటో కాపింగ్ వర్క్ లేదా ఫ్యాక్స్ ఏమైనా సెండ్ చేయాలి, సో ఇలాంటి వర్క్స్ కూడా వీళ్ళు చూడాల్సి ఉంటుంది. సో ఇంకా కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి అసిస్టింగ్ చేయాలన్నమాట. ఆఫీస్లో వర్క్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంకా కంప్యూటర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. సో తర్వాత వీళ్ళకి శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే 18,000 నుంచి 22,000 వరకు ఉంటుంది నెలకి.
దాంతోపాటు వీళ్ళకి కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ లొకేషన్ని బట్టి ఉంటుంది ఆ అలవెన్స్. సో ఈ మల్టీ టాస్కింగ్ వాళ్ళకి గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి వస్తాయి. ఇంక్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే, వీళ్ళకి ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ జరుగుతుంది, లేదా యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ఇయర్ టు ఇయర్ ఇంక్రిమెంట్ జరుగుతుంది కదా, అది జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే ఈ ఎంటీఎస్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి 5 to 6 years ఉంటే, సో వాళ్ళు ఒకవేళ అక్కడ వేకెన్సీస్ లోవర్ డివిజన్ క్లర్క్లో వేకెన్సీస్ అనేవి ఉంటే వీళ్ళని అక్కడికి ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళు ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్కి ప్రమోట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాసి అప్పర్ డివిజన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఎగ్జామ్స్ని బేస్ అయి ఉంటుంది. నేను మీకు చెప్పాను కదా, లోవర్ డివిజన్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అప్పర్ డివిజన్కి వెళ్ళొచ్చు అని. సో వీళ్ళు కూడా ఆ ఎగ్జామ్స్ రాసి అప్పర్ డివిజన్కి వెళ్ళొచ్చు అనమాట. కానీ ఫస్ట్ వీళ్ళు లోవర్ డివిజన్కి వెళ్ళాలి, దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్ అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి కిందకి వస్తారనమాట. సో వీళ్ళు గ్రూప్ బి నాన్ గెస్టెడ్, గ్రూప్ సి నాన్ గెస్టెడ్ కిందకి వస్తారు. సో వీళ్ళ వర్క్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, స్పీచ్ అనేవి రాయడం జరుగుతుంది. అంటే ఎవరైనా స్పీచ్ ఇస్తారు కదా హైయర్ అథారిటీస్, వాళ్ళకి స్పీచ్ అనేది వీళ్ళు రాసి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత కాన్ఫరెన్స్ గురించి ఏదైతే జరిగిందో వాటి గురించి బ్రీఫ్గా అంతా రాసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫీస్లో మినిస్టర్ లేదా వేరే ఆఫీసర్స్ని వీళ్ళు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది వర్క్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్లో వీళ్ళు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే, వీళ్ళ పే స్కేల్ 9,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. సో గ్రేడ్ సి వాళ్ళకి. గ్రేడ్ డి వాళ్ళకి 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది. సో వీళ్ళ బేసిక్ శాలరీ వచ్చేసి 14,500 అనేది వస్తుంది. సో గ్రేడ్ డీకి వచ్చేసి బేసిక్ శాలరీ 7,600 అనేది వస్తుంది. సో వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎలా జరుగుతాయంటే, డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని బట్టి జరుగుతుంది. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకా వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ రాసి కూడా వీళ్ళు ప్రమోట్ అవ్వచ్చు. సో ఇంకొక కేసు కూడా ఉంది. ఏంటి అంటే, సో వీళ్ళు వర్క్ ఎఫిషియన్సీ ఏదైతే బాగా చేశారో, అంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వర్క్ అనేది చాలా బాగా చేశారనుకోండి, సో వీళ్ళకి అలా కూడా ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి కిందకి వస్తారు, తర్వాత గ్రూప్ సికి వెళ్తారు, సో తర్వాత ప్రైవేట్ సెక్రటరీ లెవెల్కి వెళ్తారు, తర్వాత సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ఇది గెస్టెడ్ కిందకి వస్తుంది, గెస్టెడ్ ఆఫీసర్స్ కిందకి వస్తుంది. సో తర్వాత సీనియర్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ కిందకి వెళ్తారు, వీళ్ళు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్. సో ఇది హై లెవెల్ అనమాట స్టెనోగ్రాఫర్లో. సో ఇప్పుడు మనం జాబ్ ప్రొఫైల్స్ అన్నీ అయితే చూసేసాము. సో ఎలా అప్లై చేయాలి, రిజిస్టర్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇది ఎస్ఎస్సిది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ssc.nic.in అంటారనమాట. సో ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదా గూగుల్కి వెళ్ళి ఎస్ఎస్సి అని టైప్ చేసి అలా కూడా ఓపెన్ చేయొచ్చు. ssc.nic.in అని ప్రెస్ చేయాలి. సో మీరు ఆ సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఏవైతే కొత్త నోటిఫికేషన్స్ కానీ కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎస్ఎస్సికి సంబంధించి, అవన్నీ ఇక్కడ ఇస్తారనమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ 5 అని కొత్తగా ఉన్నాయి, న్యూ అని, అవి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చినవి అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో రిజిస్టర్ ఆల్రెడీ అయిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అది ఇక్కడ టైప్ చేయాలి, లాగిన్ అవ్వచ్చు. ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి అవ్వాలి. సో దీంతోపాటు ఇక్కడ అప్లై అని ఒక బటన్ ఉంది కదా పైన, హోమ్ పక్కన నోటీసెస్ పక్కన అప్లై అని బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలా విడివిడిగా జాబ్స్వి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రజెంట్ సిజిఎల్కి ఏ అప్లికేషన్స్ లేవని ఇచ్చాడు, సిహెచ్సిఎల్కి కూడా ఏం లేవు. సో ఇప్పుడు మీరు అదర్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మల్టీ టాస్కింగ్ని జాబ్స్ అనేవి పడ్డాయి. సో అది మల్టీ టాస్కింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయొచ్చు. అలా మీరు ఎప్పుడైనా ఇక్కడ చెక్ చేసుకొని ఏవైతే అవైలబుల్ ఉన్నాయో చూసి వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇది ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ హోమ్కి వెళ్తున్నాను. హోమ్కి అంటే మనం ఫస్ట్ చూసిన వెబ్సైటే అనమాట. సో ఈ వెబ్సైట్కి వచ్చేసాం కదా. సో ఇప్పుడు రిజిస్టర్ ఎలా అవ్వాలో చూద్దాం. సో ఇంతవరకు మనం రిజిస్టర్ అవ్వలేదు, ఇది న్యూ యూజర్, రిజిస్టర్ నా దానిపైన క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి చాలా ఇచ్చారు.
సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్. సో మీకు ఆధార్ కార్డు ఉందా అని వాళ్ళు అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, నో అయితే నో అని ప్రెస్ చేయండి. అంటే ఆధార్ కార్డ్ లేదు అంటే ఆధార్ కార్డ్ కాకుండా వేరే డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాల్సింది వస్తుంది. సో ఆధార్ కార్డు ఉంది అంటే ఆధార్ కార్డ్ ఎస్ అని ప్రెస్ చేసి నేను ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసేసి ఇక్కడ మళ్ళీ అదే నెంబర్ని మళ్ళీ రెండోసారి టైప్ చేయాలి. అంటే తప్పు ఎంటర్ చేయకుండా 2 సార్లు వెరిఫై చేసినట్టు మళ్ళీ అదే నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ నా దగ్గర ఆధార్ కార్డ్ లేదంటే నో అని ప్రెస్ చేసి ఏదైనా వేరే ఐడిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వేరే ఐడీస్ అంటే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ లైసెన్స్. సో ఎవరి దగ్గర అయితే 2 వీలర్ లేదా 4 వీలర్ లేదా హెవీ లైసెన్స్ ఏదైనా ఉందనుకోండి, సో ఆ లైసెన్స్ పెట్టేసి మీరు చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి, గవర్నమెంట్ లేదా పిఎస్యు లేదా ప్రైవేట్. సో మీరు ఎంప్లాయ్ అయితే మీకు ఒక ఐడి అనేది ఇస్తారు కదా, సో ఆ ఐడి అనేది ఎంటర్ అది అప్లోడ్ చేయొచ్చు. ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ ప్రెస్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదా పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ది ప్రొవైడ్ చేయొచ్చు. లేదా స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్. సో ఇలా నాకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను చేయొచ్చు అనమాట, నా దగ్గర ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఆధార్ కార్డు ఎస్ అని పెట్టేస్తాను. సో సెకండ్కి వచ్చేస్తే నేమ్ అనమాట. సో మీ పేరు అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో మీ పేరు యాస్టీస్ 10th మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయమని ఇక్కడ చెప్తున్నారు. సో మీరు 10th మార్క్స్ మెమో ఒకసారి ఓపెన్ చేయండి, చూడండి దాంట్లో మీ పేరు ఎలా ఉందో, పూర్తి పేరు ఉందా, ఇనిషియల్తో ఉందా, ఎలా ఉందో చూసి అలానే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇంకొకటి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇంకోటి ఇచ్చాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొంతమంది పేరుకి ముందు శ్రీ కానీ శ్రీమతి కానీ లేకపోతే మిస్టర్, మిస్సెస్, డాక్టర్ ఇలాంటివి పెడతారు కదా, సో అవేం పెట్టకండి అని చెప్తున్నారు. సో నేమ్ అనేది డైరెక్ట్గా నేమ్ ఎంటర్ చేయండి, 10th మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలానే పెట్టండి. సో తర్వాత అదే నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయండి ఇక్కడ వెరిఫై చేస్తూ. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, అండ్ మీరు ఎప్పుడైనా మీ పేరుని మార్చుకున్నారా అని అడిగారు. సో ఇక్కడ నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. కొత్త నేమ్ ఏంటో చేంజ్ నేమ్ ఏంటో ఇక్కడ పెట్టండి. సో పేరు మార్చుకుంటే కొత్త పేరు ఏంటి అనేది ఇక్కడ పెట్టండి. లేదు నేను ఎప్పుడు పేరు మార్చుకోలేదు అంటే నో అని పెట్టేయండి. సో దాని తర్వాత ఫాదర్స్ నేమ్. సో ఫాదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ ఏదైతే 10th మార్క్స్ మెమోలో ఉంటుంది కదా దాని విధంగానే ఎంటర్ చేయండి. సేమ్ పైన మన నేమ్ ఎలా రాసామో అలానే మిస్టర్, మిస్సెస్ కానీ అలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫాదర్ నేమ్ అనేది వెరిఫై చేస్తూ మళ్ళీ అక్కడ అదే నేమ్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్ కూడా సేమ్ అలానే ఎంటర్ చేసి మదర్స్ నేమ్ని కూడా మళ్ళీ రెండోసారి ఎంటర్ చేయండి వెరిఫై చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇచ్చారు డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ అని. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు క్యాలెండర్ అనేది ఓపెన్ అయింది. సో ఈ క్యాలెండర్లో నేను నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. సో నేను ఇక్కడ పైన క్లిక్ చేస్తున్నాను, ఒకసారి మీకు చూపిస్తాను. సో డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని డేట్స్ ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ నేను ఇయర్ మార్చాలి కాబట్టి పైన ఫిబ్రవరి 2020 మీద క్లిక్ చేస్తున్నాను. సో అది వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ ఇయర్ ఉంది 2020, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇయర్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. సో మనకి ఏ ఇయర్ అయితే కావాలో ఆ ఇయర్కి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా క్లిక్ చేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ 1994 అని పెడతాను. 1994 జనవరి అని క్లిక్ చేస్తున్నాను. జనవరి 1st అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది చూడండి 1st జనవరి 1994. సో సేమ్ అలాగే ఇక్కడ రెండోసారి కూడా సేమ్ అనేది పెట్టాలి. సో ఫస్ట్ ఏదైతే పెట్టామో సెకండ్ది కూడా అలానే సేమ్గా పెట్టాలన్నమాట, జనవరి 1st. సో ప్రతిదీ 2 సార్లు ఎందుకు అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే ఇది ప్రాసెస్ అవ్వదన్నమాట. మీరు ఇక్కడ తప్పు చేశారు, ఈ 2 వెరిఫై సేమ్ లేదు అని అది చూపిస్తుంది అనమాట. సో అందుకు 2 సార్లు వెరిఫై చేస్తాం తప్పులేమి ఉండకుండా. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు 10th క్లాస్ మీరు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని. 10th క్లాస్ మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ పెట్టేయండి. నెక్స్ట్ దాని తర్వాత సేమ్ అదే మళ్ళీ వెరిఫై చేస్తూ మళ్ళీ ఇక్కడ పెట్టేయండి. దాని తర్వాత 10th క్లాస్లో మీ రోల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో రోల్ నెంబర్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, రోల్ నెంబర్ అనేది 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలానే పెట్టాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు చెప్తున్నారు రోల్ నెంబర్లో ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ సింబల్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టకండి అని చెప్పారు. సో ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు రోల్ నెంబర్ని మళ్ళీ వెరిఫై చేస్తూ అదే రోల్ నెంబర్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు 10th క్లాస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో మీరు ఇది కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలోనే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఇచ్చేసింటారు. సో ఒకవేళ మీరు 2010లో 10th క్లాస్ మీరు అయిపోయి ఉంటే 2010 అని పెట్టకండి, 11లో అయిపోయి ఉంటుంది. సో ఒకసారి మీరు మార్క్స్ లిస్ట్లో మీరు చెక్ చేసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేమన్నమాట. సో తర్వాత వచ్చేసి అదే ఇయర్ని మళ్ళీ వెరిఫై చేస్తూ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట సేమ్. నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టేయండి, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని పెట్టేయండి. సో తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లెవెల్ అంటే మీరు హైయెస్ట్ ఏం చదువుకున్నారు అని. సో ఇక్కడ మీకు ఇచ్చారు 10th క్లాస్, నెక్స్ట్ 10+2 అంటే ఇంటర్మీడియట్, డిప్లొమో లేదా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి. సో దీంట్లో మీరు ఏది చదివింటే అది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ అడిగారు. సో మొబైల్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఎందుకంటే మీకు మొబైల్ నెంబర్ చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా పాస్వర్డ్ కానీ ఏదైనా మర్చిపోయారు అనుకోండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ తర్వాత మీరు లాగిన్ ప్రతిసారి అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినారు అనుకోండి, ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, దాని ద్వారా మీరు రీకవర్ చేసుకోవచ్చు. అలాగే మీకు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మొబైల్ నెంబర్కి వెళ్తాయి అండ్ ఈ ఈమెయిల్ ఐడికి వెళ్తాయి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అండ్ ఆ మొబైల్ నెంబర్ మీది పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఇంకా బెటర్, అంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, దాని తర్వాత అదే నెంబర్ని మళ్ళీ వెరిఫై చేస్తూ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ పర్మనెంట్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు వాడుతూ ఉంటారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. అదే ఈమెయిల్ ఐడి మళ్ళీ వెరిఫై చేస్తూ ఇక్కడ ఎంటర్ చేయండి. దెన్ తర్వాత మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్లో అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు సడన్గా చూసి ఇక్కడ రీసెట్ అని ప్రెస్ చేశారనుకోండి, ఇప్పటిదాకా ఫిల్ చేసేవన్నీ పోతాయి అన్నమాట. సో మీరు అదొకటి చూసుకోవాలి, ఎందుకంటే మీరు కష్టపడి మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సడన్గా దీన్ని ప్రెస్ చేశారనుకోండి మొత్తం పోతుంది. సో సేవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సేవ్ అని ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇది ఓపెన్ అయింది. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్. డిఫరెంట్ ఓటీపీస్ విల్ సెండ్ ఆన్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బిఫోర్ ఫైనల్ సబ్మిషన్. దీని మీనింగ్ ఏంటి అంటే మన ఈమెయిల్ ఐడి ఏదైతే మనం రాసామో, మొబైల్ నెంబర్ ఏదైతే మనం రాసామో ఆ రెండింటిని కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నారు. దాంతోపాటు ఈమెయిల్ ఐడికి వెళ్ళే ఓటీపీ అండ్ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ వేరు వస్తాయి అని చెప్పారు. ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది, యువర్ రిజిస్ట్రేషన్ ఈస్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 7 days, following which your data will be automatically deleted. Please log in to complete your registration. Your registration number is and number ఇచ్చారు. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం డేటా అనేది ఫుల్గా ఫిల్ చేయలేదు, సో అన్నీ ఫిల్ చేయలేదు కదా, సో అయినా కూడా సబ్మిట్ చేయొచ్చు. మ్యాండేటరీ ఏవి ఉంటే ఆ ఒకటే ఫిల్ చేసి సబ్మిట్ చేసి తర్వాత మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఫిల్ చేసుకోవచ్చు. సో మనల్ని లాగిన్ అవ్వమంటున్నారు. సో లాగిన్ అవ్వడానికి మనం మళ్ళీ హోమ్ పేజ్కి అనేది వెళ్ళాలి. హోమ్ పేజ్ కంటే ఫస్ట్ మనం పేజ్ ఓపెన్ చేసాం కదా, సో ఆ పేజ్కి అనేది వెళ్ళాలి. సో ఆ పేజ్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. సో మీ ఈమెయిల్ ఐడిలో మనకు ఇలా ఒక ఈమెయిల్ ఐడి వచ్చి ఉంటుంది, ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. సో ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అండ్ ఓటీపీ అంటే పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏంటి అనేది పంపిస్తారనమాట. సో ఆ పాస్వర్డ్ని మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ లాగిన్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్ ఉంది కదా, ఆ హోమ్ పేజ్లో మనం స్టార్టింగ్ చూసాం కదా, లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని వచ్చింది, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఆ యూజర్ నేమ్ దగ్గర మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అంటే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టామో రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ ఈమెయిల్ ఐడి ప్రెస్ చేయండి. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇంకా కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోలేదు కదా, సో వాళ్ళు పంపించిన పాస్వర్డ్ ఏదైతే మనకు మెయిల్కి వచ్చిందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత కింద మనకి కోడ్ కనిపిస్తుంది కదా, కోడ్ లాగా దాన్ని ఎంటర్ చేసేయండి. ఆ ఇమేజ్ మీద కనిపించే నంబర్స్ లేదా లెటర్స్ ఏవైతే ఉన్నాయో E54CY అని ఉంది కదా, వాటిని ఎంటర్ చేసి లాగిన్ అని ప్రెస్ చేయండి. సో మీరు లాగిన్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు, డియర్ క్యాండిడేట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లాగిన్, ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్. సో మనం పాస్వర్డ్ అనేది ఇంకా పెట్టుకోలేదు కదా, సో పాస్వర్డ్ అనేది వాళ్ళు ఇచ్చినది పెట్టాం కాబట్టి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కదా, మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో మన పాస్వర్డ్ని ఇప్పుడు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో మన పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పైన యూజర్ నేమ్ మనది ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి రాసేయండి. దాని తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ అంటే మనకి మెయిల్కి పాస్వర్డ్ వచ్చింది కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి.
4 డిజిట్ పాస్వర్డ్ వచ్చింది కదా, దాన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత కొత్త పాస్వర్డ్ మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. సో ఈ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసేటప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే ఈ పాస్వర్డ్లో అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోవర్ కేస్ లెటర్స్ ఉండాలి, దాంతోపాటు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ నంబర్స్ కూడా ఉండాలి. సో అప్పర్ కేస్ లెటర్స్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్. సో మనం క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అంటాం కదా, ఆ క్యాపిటల్ లెటర్స్ అనేవి పాస్వర్డ్లో ఖచ్చితంగా ఒకటన్నా ఉండాలి. నెక్స్ట్ లోవర్ కేస్ అనేది కూడా ఒకటి ఉండాలి. లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా, స్మాల్ ఏ స్మాల్ బి. సో అలా లోవర్ కేస్ లెటర్స్ ఒకటన్నా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నంబర్స్ మీకు తెలిసిందే, నంబర్ ఏదో ఒకటి ఉండాలి. 1 2 3 4 5 అట్లా ఏదో ఒక నంబర్ ఉండాలి. దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అంటే సింబల్స్ అనమాట. @ సింబల్ కావచ్చు, లేదా హైఫన్ కావచ్చు. సో ఇలాంటి ఏదో ఒక సింబల్ అనేది మనం పాస్వర్డ్లో యూజ్ చేయాలన్నమాట. సో ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పాస్వర్డ్ ఖచ్చితంగా 8 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. అంటే పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేరు రాసామనుకోండి, ఆ పేరు ప్లస్ నంబర్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్ అన్నీ కలిపితే అట్లీస్ట్ 8 ఉండాలి. 8 కన్నా తక్కువ ఉంటే అది పాస్వర్డ్ తీసుకోదన్నమాట. సో ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ దగ్గర ఆ కొత్త పాస్వర్డ్ని టైప్ చేయండి. ఆ కొత్త పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ టైప్ చేయండి. సో తప్పు ఉండకుండా ఉంటుంది. దాని తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు రీసెట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మొత్తం పోతుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ పేజ్కి వస్తామన్నమాట. ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో దీంట్లో మనం బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసేసాము రిజిస్ట్రేషన్ టైంలోనే. సో కింద మీరు సేవ్ అని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా అడిషనల్ డీటెయిల్స్కి వెళ్ళిపోతాము. సో అడిషనల్ డీటెయిల్స్కి వచ్చేద్దాం. సో అడిషనల్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కేటగిరీ అని ఉంది. సో కేటగిరీలో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అంటే జనరలా, ఓబీసీనా, ఎస్టీనా లేదా ఎస్సీనా. సో ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీని అక్కడ సెలెక్ట్ చేయండి. సో తర్వాత అదే పైన సెలెక్ట్ చేసినదే మళ్ళీ కింద కూడా సెలెక్ట్ చేయాలి వెరిఫికేషన్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ అంటే అందరు ఇండియన్సే కాబట్టి ఇండియన్ అని పెట్టేయండి. సో తర్వాత వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మన 10th క్లాస్ దాంట్లో కూడా మనం సబ్మిట్ చేసి ఉంటాం. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఆ మోల్ ఆన్ రైట్ చీక్ అని చెప్పి రాసింటాం కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే మీకు కనిపించే మచ్చలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీ అంటే అంగవైకల్యం ఏదైనా ఉందా, అది 40% కన్నా ఎక్కువ ఉందా లేదా 40% ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, నో అయితే నో అని ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ టైప్స్ కూడా చూపిస్తారు. సో మీకు ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి అక్కడ టైప్ చేయండి. నో అయితే నో పెట్టేసి ముందరికి వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే డిజేబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకవేళ ఎస్ అని పెడితే అక్కడ టైప్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింటారు కదా, ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇప్పుడు ఏవైతే ఎంటర్ చేస్తారో అవన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. చూసారా ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో అడిషనల్ బేసిక్ డీటెయిల్స్ అయిపోయాయి, అడిషనల్ డీటెయిల్స్ అయిపోయాయి. ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. మీరు పర్మనెంట్గా ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర అని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అక్కడ పెట్టేయండి. తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడుగుతున్నారు ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడున్న అడ్రస్ అంటే జాబ్ కోసం కానీ వేరే అవసరాల కోసం కానీ మీరు షిఫ్ట్ అవుతుంటారు కదా ఇల్లు, అంటే వేరే ఇంట్లో ఉండడం అలాంటివి జరుగుతాయి కదా, అది ప్రెజెంట్ అడ్రస్ అనమాట. మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అది ప్రెజెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఎప్పటికైనా మీదే అనే అడ్రస్ ఉంటుంది కదా, అది పర్మనెంట్ అడ్రస్ అనమాట. సో ఇక్కడ అది ఎస్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, నో అయితే నో అని ప్రెస్ చేయండి. ఒకవేళ నో అని ప్రెస్ చేస్తే మీరు ఆ ప్రెజెంట్ అడ్రస్ని సపరేట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ప్రెస్ చేస్తే దానికి అర్థం ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అని అర్థం. సో కిందవి ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట, మీరు మళ్ళీ ఫిల్ చేయనక్కర్లేదు ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. సో అది ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. అదేంటి అంటే ఫోటో, సిగ్నేచర్ అండ్ థంబ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోటో కావాలి మనకు ఒకటి, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దాని తర్వాత సిగ్నేచర్ ఒకటి కావాలి, తర్వాత
థంబ్ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఎల్టీఐ అని ఇచ్చారు కదా, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టాలన్నమాట. సో లెఫ్ట్ థంబ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ థంబ్లో మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగింటాయి కదా, అప్పుడు లెఫ్ట్ థంబ్ చాలా మందికి ఇవ్వలేకపోతారు కదా, అప్పుడు కింద ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, రైట్ థంబ్ అయినా ఇవ్వచ్చు, లెఫ్ట్ గ్రేట్ టో అయినా ఇవ్వచ్చు, రైట్ గ్రేట్ టో అయినా ఇవ్వచ్చు. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చేసి మనం అప్లోడ్ చేయాలన్నమాట ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి మూడు ఇక్కడ. సో ఇక్కడ మీరు సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఐ అగ్రీ అని చెప్పి. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు బేసిక్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు అంట ఫైనల్ సబ్మిషన్ తర్వాత, కానీ మిగతా డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయలేమన్నమాట ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత. ఇక్కడ మొబైల్ ఓటీపీ మరియు ఈమెయిల్ ఐడిలో వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. మీకు మొబైల్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ అని నెంబర్ ఇచ్చేస్తారనమాట. మీరు ఓకే అని క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. అప్లికేషన్ హిస్టరీ అని, మాడిఫై రిజిస్ట్రేషన్ అని, ఎడిట్ ఫోటో సిగ్నేచర్ అని, కింద డీటెయిల్స్ కూడా ఉన్నాయి, బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్. సో రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయింది, అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయో మీరు అప్లై చేయగలిగినవి వాటిని చూపిస్తుంది అనమాట. సో వాటిని చూపించినట్టే మీరు అప్లై అని క్లిక్ చేసి అప్లై చేసేయచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎస్ఎస్సికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మీకు ప్రతి జాబ్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.